హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణోదయం క్రియేషన్స్. సో ఏపీలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ వచ్చేసింది. జూలై 10th నుంచి 15 వరకు మన ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనకి 11 ఎగ్జామినేషన్స్ ఉంటాయి, పేపర్ 1 and 2. బట్ ఈసారి కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో 11 ఎగ్జామినేషన్స్ని కాస్త 6గా షార్ట్ చేశారు. సో ప్రతి ఎగ్జామ్కి కూడా మనకి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, పేపర్ 1 and 2 రెండు కలిపి. టైం లిమిట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 3 hours 15 minutes ఉంటుంది. సో అలాగే మనం పేపర్ 1 and 2 రెండు కలిపి రాయాల్సి ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చదివితే మంచిది ఇప్పటి నుంచి అందరూ. సో అలాగే మన జనరల్ సైన్స్ వచ్చేసరికి బోత్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రెండు కూడా మనం జనరల్ సైన్స్ కిందన రాస్తాము 100 మార్క్స్కి. యాజ్ యూజువల్ టైం వచ్చేసరికి 3 hours 15 minutes టైమే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో జనరల్ సైన్స్ న్యూ మోడల్ పేపర్ ఎనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ గురించి కొన్ని ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి జనరల్ సైన్స్ పిఎస్ అండ్ ఎన్ఎస్ రెండు కలిపిన బ్లూ ప్రింట్ అండి. ఇది పార్ట్ ఏ వచ్చేసరికి మనం పిఎస్ రాస్తాము, పార్ట్ బి కింద మనం బయాలజికల్ సైన్స్ రాస్తాం అన్నమాట. పార్ట్ ఏ బి అంటే పిఎస్ఎన్ఎస్ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ సెక్షన్స్ కానీ క్వశ్చన్స్ కానీ. బట్ లాస్ట్ 4th రోమన్లో మాత్రం పిఎస్లో 2 questions రాస్తారు, బట్ ఎన్ఎస్లో వచ్చేసరికి మనం 3 questions రాస్తాము. ఎలాగో ఒకసారి చూద్దాం. పార్ట్ ఏ ఫిజికల్ సైన్స్. సో సెక్షన్ 1 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్. సో 6 questions ఇస్తాడు, ఈచ్ వన్ క్యారీస్ 1 mark, 6 marks. సో నెక్స్ట్ సెక్షన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు, 7 to 10 questions, ఈచ్ వన్ క్యారింగ్ 2 marks. సెక్షన్ 3 వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్, అంటే కొంచెం ఎలాబరేట్ చేసి రాయాల్సి వస్తుంది, 11 to 14 questions, ఈచ్ వన్ క్యారీ 4 marks. అండ్ లాస్ట్ సెక్షన్ మనకి కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిందండి, మనకి హాఫ్ మార్క్స్ తీసేశాడు, దాని ప్లేస్లో మనకి ఎక్స్ట్రాగా 8 mark questions యాడ్ చేశాడు. సో లాస్ట్ 4th రోమన్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఫిజిక్స్లో వచ్చేసరికి ఓన్లీ 2 questions ఇచ్చాడు, ఈచ్ వన్ క్యారీస్ 8 marks. సో టోటల్ వచ్చేసరికి మనకి ఫిజికల్ సైన్స్ 46 marksకి రాస్తాం, 46 marksకి. సో అది ఫినిష్ అయిపోయిన వెంటనే మనం ఇంకొక బుక్లెట్ తీసుకుని పార్ట్ బి స్టార్ట్ చేయాలంటే బయాలజికల్ సైన్స్ స్టార్ట్ చేయాలి. సో యాజ్ యూజువల్గా పిఎస్ లాగానే సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అంటే 1 word or 1 lineలో రాస్తాము, 6 questions, ఈచ్ వన్ క్యారింగ్ 1 mark. సెక్షన్ 2 వచ్చేసరికి వెరీ షార్ట్ ఆన్సర్స్ రాస్తాము, 7 to 10 questions, ఈచ్ వన్ క్యారింగ్ 2 marks. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి 11 to 14 4 questions ఇస్తాడు, ఒక్కొక్కటి 4 marks అనమాట, 16 marks రాస్తాము. ఇంకా 4th సెక్షన్లో ఇది యాడ్ అయిందనమాట, 8 marks questions ఉంటాయి, ఎస్సేస్ అండ్ డయాగ్రామ్స్. ఇందులో మనకి 3 questions ఇస్తున్నాడు. సో టోటల్ వచ్చేసరికి 3 8 24 marks. సో మనం కంపారిటివ్గా చూస్తే ఫిజిక్స్లో ఓన్లీ 46 marksకి అటెంప్ట్ చేసినాం పేపర్, బట్ పార్ట్ బి బయాలజికల్ సైన్స్ వచ్చేసరికి మనకి 54 marks ఉంటాయి. అంటే ఓవరాల్గా క్వశ్చన్ పేపర్లో బయాలజీకి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో బయాలజీ అంటే ఇష్టపడే వాళ్ళు, కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటూ చదివిన వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్. సో బయాలజికల్ సైన్స్ని కొంచెం గ్రిప్ ఎక్కువ తీసుకోగలిగితే మనం ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది 100 marks క్వశ్చన్ పేపర్ అనమాట, బ్లూ ప్రింట్. బోత్ పిఎస్ అండ్ ఎన్ఎస్ రెండు కలిపి మనకి 100 marksకి ఇస్తాడు. సో ఇందులో మనం టైం లిమిట్ గ్యారంటీగా చూసుకోవాలండి. ఫస్ట్ 15 minutes మనకి పేపర్ చదవడానికి ఇస్తారు, నెక్స్ట్ 1.5 hour పిఎస్, 1.5 hour బయాలజికల్ సైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బట్ నన్ను అడిగితే బయాలజికల్ సైన్స్లో ఒక ఎక్స్ట్రా 8 mark క్వశ్చన్ ఉంది కాబట్టి ఫిజికల్ సైన్స్ కొంచెం ముందు చేసుకోగలిగి బయాలజికల్ సైన్స్కి అట్లీస్ట్ ఒక 10 minutes ఎక్స్ట్రా కనుక మనం పిఎస్లోంచి తీసుకోగలిగితే మనం ఫినిష్ చేసుకుని మళ్ళీ లాస్ట్లో పేపర్ చెక్ చేసుకునే టైం కూడా మిగులుతుందనమాట. సో మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ కనుక రాస్తే మనం కొంచెం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇదే కాదు ఏ పేపర్లో అయినా సరే. ఇప్పుడు మనం గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్ని ఎనాలిసిస్ చేసుకుందాం. ఇది పిఎస్ అండి. సో నా సబ్జెక్ట్ బయాలజీ కాబట్టి నేను దీన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో సెక్షన్ 1 to పార్ట్ ఏ కింద ఇచ్చాడు, సెక్షన్ 3 4. సో మొత్తం కలిపి ఇవన్నీ కూడా ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ అనమాట, గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మొత్తం 16 questions ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ బికి వెళ్దాం. బయాలజికల్ సైన్స్ స్టార్ట్ అయింది, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్వశ్చన్ 17 నుంచి స్టార్ట్ అయింది.
17. సో క్వశ్చన్ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్స్ వేరు, లేదా ఇప్పుడే మనం బయాలజీ స్టార్ట్ చేసాం కాబట్టి క్వశ్చన్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు కొంతమంది మర్చిపోయి చూసుకోకుండా. సో ఆ బ్లండర్ మాత్రం మీరు చేయొద్దు. సో మనకి 17th నుంచి స్టార్ట్ అవుతుంది బయాలజీ ఎగ్జామ్. సో క్వశ్చన్ నెంబర్ 17 వేయాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫిజిక్స్ లాగానే సెక్షన్ 1, 2, 3, 4 ఉంటాయి. సో వాళ్ళు గవర్నమెంట్ రిలీజ్ చేసిన పేపర్ ఇప్పుడు మనం చూస్తున్నాము. దానికి నేను మీకు ఆన్సర్స్ కూడా చెప్తాను. ఫస్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెక్షన్ 1 కదా, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అన్నమాట. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఇక్కడ మనకి చాయిస్ లేదు. 17th క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పారాసైటిక్ ప్లాంట్. సో మనకి పారాసైటిక్ ప్లాంట్ అంటే ఇది ఫస్ట్ లెసన్. సో ద ప్లాంట్ విచ్ డిపెండ్స్ ఆన్ అదర్ ప్లాంట్స్, పక్క వాటి మీద డిపెండ్ అయ్యే ప్లాంట్ని పారాసైటిక్ ప్లాంట్ అంటాము. మనకి ఉన్న ఒకే ఒక ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో కస్కుటా. సో ఇక్కడ ఆన్సర్ మనం కస్కుటా రాయాలి. సో మనకి టెక్స్ట్ బుక్లో లేదు, బట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఇంకొక పారాసైటిక్ ప్లాంట్ వచ్చేసరికి విస్కమ్. సో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది రిఫర్ చేస్తే చాలు. సో పారాసైట్కి కస్కుటా అని ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో 1 మార్కే కాబట్టి మనం 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్లో ముగిచేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇన్సెక్ట్స్, ట్రెకియా, ఫిష్ డాష్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఇన్సెక్ట్స్, ట్రెకియాకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. సో ట్రెకియా అంటే ఇట్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి సో ఈ 2 మధ్యలో రిలేషన్ ఏంటి? ఇన్సెక్ట్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్ ఈజ్ ట్రెకియా, అది మనకు అర్థమైంది. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఫిషెస్లో ఏ రెస్పిరేటరీ ఆర్గాన్ ఉంటుందో చూడాలి. సో ఫిషెస్లో రెస్పిరేటరీ ఆర్గాన్ ఈజ్ గిల్. సో మనం ఇక్కడ బ్లాంక్లో గిల్స్ అని రాస్తే సరిపోతుంది. సో మనకి ఫస్ట్ ఇచ్చిన 2 మధ్యలో రిలేషన్ ఏంటో తెలుసుకొని ఆ కాన్సెప్ట్ని సెకండ్ ఇచ్చిన దానికి అప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి గిల్స్. నెక్స్ట్, ఐఎమ్ ఎన్ ఇటాలియన్ డాక్టర్. I studied about veins in the legs and noticed small valves in them. ఒక ఇటాలియన్ డాక్టర్ అంట. ఆయన మన బాడీలో 2 types ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఆర్టరీస్, వెయిన్స్. సో లెగ్స్లో ఉన్న వెయిన్స్ని స్టడీ చేశారట. అండ్ హీ ఆల్సో నోటీస్డ్ దట్ సమ్ వాల్స్ ఆర్ ప్రెసెంట్, కొన్ని వాల్స్ ఉంటాయి వెయిన్స్లో అని తెలుసుకున్నారు. హూ am I, ఎవరు ఆయన అని అడుగుతున్నారు. సో మనకి 3rd లెసన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో 3rd లెసన్లో మనకి ఉన్నది మ్యాక్సిమం 4 సైంటిస్ట్లే, రెనీ లినా, గిరలామో ఫ్యాబ్రిసి, విలియం హార్వే అండ్ మార్సెలో మాల్పిగి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇటాలియన్ డాక్టర్ వాల్వ్స్ కనుక్కున్న ఆయన అంటే ఆన్సర్ ఈస్ గిరలామో ఫ్యాబ్రిసి. సో గిరలామో ఫ్యాబ్రిసి అని రాయాలంటే. నెక్స్ట్ 20th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఇందులో ఏది కరెక్టో మనల్ని రాయమని చెప్పాడు. ఫస్ట్, ఏ ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్స్. సో ఫుడ్ చైన్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్తో స్టార్ట్ అవుతుందంట. సో అంటే మనకి ఇది 9th లెసన్ అనమాట క్వశ్చన్. ఎప్పుడు కూడా ఫుడ్ చైన్ ప్రొడ్యూసర్స్తో స్టార్ట్ అవుతుంది అన్నాడు, కరెక్ట్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏ ఫుడ్ చైన్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ప్రొడ్యూసర్స్. ఫుడ్ చైన్ ఎప్పుడు ప్రొడ్యూసర్స్తో ఎండ్ అవుతుందని చెప్పాడు. సో రెండిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్, ఎందుకంటే ఫుడ్ చైన్లో ఎప్పుడు కూడా ఎనర్జీ ప్రొడ్యూసర్స్ నుంచి కన్స్యూమర్స్కి పాస్ అవుతుంది. సో ఎప్పుడైనా ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్ కానీ ప్రొడ్యూసర్స్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ విత్ కన్స్యూమర్స్తో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ రాయాలన్నమాట. నెక్స్ట్ 21st క్వశ్చన్, ఫిల్ ద గ్యాప్. ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఇచ్చాడు, అందులో ఏంటో రాద్దాం చూడండి. హోమోలోగస్ ఆర్గాన్స్, డైవర్జెంట్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే 8th లెసన్కి సంబంధించిన క్వశ్చన్. సో హోమోలోగస్ ఆర్గాన్స్ అంటే స్ట్రక్చర్ సేమ్, ఫంక్షన్ డిఫరెంట్ ఆర్గాన్స్. సో వాటి ఎవల్యూషన్ మనం డైవర్జెంట్ ఎవల్యూషన్ అని పిలుస్తాం. సో అలాగే ఎనలోగస్ ఆర్గాన్కి ఏంటి అని అడుగుతున్నాడు. సో ఎనలోగస్ ఆర్గాన్స్ అంటే స్ట్రక్చర్ డిఫరెంట్, ఫంక్షన్ సేమ్. సో అలాంటి ఆర్గాన్స్ని స్టడీ చేసి ఆ ఎవల్యూషన్ని తెలుసుకోవడాన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని పిలుస్తాం. సో ఎనలోగస్ ఆర్గాన్స్కి మనం ఇక్కడ రాయాల్సింది కన్వర్జెంట్ ఎవల్యూషన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్, చిప్కో మూమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్.
సో మనకి చిప్కో మూమెంట్ అంటే ఇది ఈవీఎస్కి సంబంధించిన క్వశ్చన్. ఈవీఎస్. సో చిప్కో మూమెంట్ దేనికి సంబంధించిన వర్డ్ అంటే ఫిషెస్, రెప్టైల్స్, బర్డ్స్, ట్రీస్. సో ఆప్షన్ ఈస్ ట్రీస్. సో చిప్కో మూమెంట్ అనేది ఇట్ వాజ్ స్టార్టెడ్ బై సుందర్లాల్ బహుగుణ గారు. ఆయన ట్రీస్ని కాపాడడం కోసం స్టార్ట్ చేసిన మూమెంట్ అనమాట అది. సో మనం ఇక్కడ ఆప్షన్ ట్రీస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. మనం 1 వర్డ్లో రాసేసేయచ్చు అనమాట ఈ ఆన్సర్స్ అన్నీ కూడా. మనకి మ్యాక్సిమం 5 మినిట్స్లో అయిపోతుంది ఈ సెక్షన్ మొత్తం. నెక్స్ట్ సెక్షన్ 2. ఇక్కడ కూడా ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ కూడా మనకి చాయిస్ లేదండి, అన్ని క్వశ్చన్స్ రాయాల్సిందే. సో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి క్యారీస్ 2 మార్క్స్, 2 మార్క్స్ తీసుకుంటాయి అనమాట ఒక్కొక్క క్వశ్చన్. 23rd క్వశ్చన్. రైట్ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్ నర్వ్స్. అంటే ఇది 5th లెసన్ అనమాట, కోఆర్డినేషన్. సో ఎఫరెంట్ అండ్ డిఫరెంట్ నర్వ్స్కి డిఫరెన్సెస్ రాయమని చెప్తున్నాడు. సో ఇక్కడ కామన్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎఫరెంట్ నర్వ్స్ హెడ్డింగ్ పెట్టి 2 పాయింట్స్, ఇఫరెంట్ నర్వ్ హెడ్డింగ్ పెట్టి 2 పాయింట్స్ విడివిడిగా రాస్తారు పారాగ్రాఫ్ లాగా. నో, డిఫరెన్సెస్ కానీ కంపారిజన్ అని కానీ మనకి అడిగినప్పుడు మనం ట్యాబ్లర్ ఫామ్లో వేయాలన్నమాట ఆన్సర్. సో ఇక్కడ కూడా మనకి డిఫరెన్సెస్ రాయమన్నాడు కాబట్టి నీట్గా ఒక టేబుల్ డ్రా చేసి ఎఫరెంట్, ఇఫరెంట్ అని హెడ్డింగ్స్ పెట్టి క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దు. 23rd క్వశ్చన్. సో ఎఫరెంట్ నర్వ్స్, ఇఫరెంట్ నర్వ్స్ అని హెడ్డింగ్ పెట్టి మనం ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్ళాలి. సో ఎఫరెంట్ నర్వ్స్ వచ్చేసరికి దీస్ ఆర్ కాల్డ్ అస్ ఇన్కమింగ్ నర్వ్స్. ఇఫరెంట్ వచ్చేసరికి దే ఆర్ అవుట్ గోయింగ్ నర్వ్స్. ఎఫరెంట్ ఆల్వేస్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రిసెప్టార్స్ టు బ్రెయినోస్పైనల్ కార్డ్. బయట నుంచి ఇన్ఫర్మేషన్ని లోపల తీసుకొస్తాయి. ఇఫరెంట్ నర్వ్స్ విల్ క్యారీ రెస్పాన్సెస్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు ఇఫెక్టర్ ఆర్గాన్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి రెస్పాన్సెస్ తీసుకువెళ్తాయి అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ అస్ సెన్సరీ న్యూరాన్స్, ఎఫరెంట్ అని అంటాము. అండ్ ఇఫరెంట్ న్యూరాన్స్ ఆర్ కాల్డ్ అస్ మోటార్ నర్వ్స్. సో ఇలా మనం డిఫరెన్సెస్ రాయాలి. ఎనీ 2 డిఫరెన్సెసే అడిగాడు వాడు. సో 2 రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు విజిట్ ఎ డాక్టర్, వాట్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ అబౌట్ ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ గురించి మనం డాక్టర్ని కలిసినప్పుడు ఏం క్వశ్చన్స్ అడుగుతాము. సో మనం కొంచెం వైజ్గా రాస్తే బాగుంటుంది క్వశ్చన్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 4 పాయింట్స్ రాయాలి. ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే వై ప్యాంక్రియాస్ ఆర్ కాల్డ్ అస్ మిక్స్డ్ గ్లాండ్స్, విచ్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్, what happens if pancreas were damaged, where these pancreas are located. అలాంటి కొంచెం లాజికల్గా కొంచెం వైజ్గా అడిగితే బాగుంటుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఒక 4 రాస్తే సరిపోతుంది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్. 25th క్వశ్చన్. రాము met with an accident. His blood did not clot even after 10 minutes. రాముకి యాక్సిడెంట్ అయిందంట, 10 మినిట్స్ అయినా సరే బ్లడ్ క్లాట్ అవ్వలేదు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ జెనెటిక్ డిజార్డర్? మేబీ గెస్ట్ చేసేసే ఉంటారు మీరంతా. ఇది 3rd లెసన్ క్వశ్చన్. సో యూజువల్గా మనకి 3 to 6 మినిట్స్ కల్లా దెబ్బ తగిలితే ఆ ఇంజ్యూర్డ్ పోర్షన్ దగ్గర బ్లడ్ క్లాట్ అయిపోతుంది, మనకి బ్లీడింగ్ ఆగిపోతుంది. బట్ ఇంకా ఇక్కడ 10 మినిట్స్ అయినా బ్లీడింగ్ కంటిన్యూ అవుతుందంటే ఏ డిసీజ్ వచ్చి ఉంటుంది దానికి అని అడుగుతున్నాడు. అది కూడా జెనెటిక్ డిజార్డర్. ఏ డిసీజ్ అంటే దట్ ఈస్ హీమోఫీలియా డిసీజ్. హీమోఫీలియా. సో హీమోఫీలియా డిసీజ్ ఈజ్ యూజువల్లీ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ కే. వైటమిన్ కే బ్లడ్లో తక్కువ ఉండడం వల్ల ఈ డిసీజ్ వస్తుంది. అండ్ ఇట్ విల్ పాస్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్స్. జెనెటిక్ డిజార్డర్ కాబట్టి పేరెంట్స్ నుంచి పిల్లలకి కూడా పాస్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ దిస్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ ఇన్ ద పర్సన్స్ హూ హ్యావ్ మ్యారేజ్ విత్ క్లోజ్ రిలేటివ్స్. క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు సో లోపాలు ఏమైనా ఉంటాయి కదా జీన్స్లో, అవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్లో మనకి హైలైట్ అవుతాయి అనమాట, ఎక్స్ప్రెస్ అవుతాయి. సో అలాంటి కండిషన్స్లో ఎక్కువగా మనకి హీమోఫీలియా చూస్తాము. అండ్ దిస్ హీమోఫీలియా ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ రాయల్ డిసీజ్. రాయల్ డిసీజ్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ క్వీన్ విక్టోరియా. క్వీన్ విక్టోరియాలో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసాము, తన నుంచి తన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అది పాస్ అయిందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్లో కనుక మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ హీమోఫీలియా గురించి ఎస్పెషల్లీ వైటమిన్ కే డెఫిషియన్సీ మాత్రం రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ యువర్ లైబ్రరీ అబౌట్ నర్వస్ సిస్టమ్. అండ్ నర్వస్ సిస్టమ్ గురించి చదివాం కదా 5th లెసన్లో కోఆర్డినేషన్లో. సో హౌ మెనీ పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్?
ఎన్ని క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి అని అడిగాడు. సో యూజువల్లీ ద నర్వ్స్ విచ్ ఆర్ ఎరేజింగ్ ఫ్రమ్ బ్రెయిన్ ఆర్ కాల్డ్ యాస్ క్రేనియల్ నర్వ్స్. బ్రెయిన్ నుంచి ఎరేజ్ అయ్యే నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అని పిలుస్తాం. ఎన్ని ఉంటాయి అంటే 12 పెయిర్స్ ఉంటాయన్నమాట. 12 పెయిర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. బ్రెయిన్ నుంచి ఎరేజ్ అవుతాయి. సో వీటినే మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కింద చదువుకుంటాం క్రేనియల్ నర్వ్స్ని. ఇంకా మనం ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్రేనియల్ నర్వ్ ఈజ్ వాగస్ నర్వ్, 10th cranial nerve. So carries information about a hunger signals. It is useful for controlling heartbeat. It also controls the activity of pancreas. అలా మనం క్రేనియల్ నర్వ్స్ గురించి ఒక 2 points రాసి కింద ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. సో అవి సెక్షన్ 2 క్వశ్చన్స్. అవి కూడా చాలా ఈజీగా ఉన్నాయి. అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్సే. నెక్స్ట్ సెక్షన్ 3, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ కూడా అన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సిందే. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. 4 marks అనమాట తీసుకునేది ఒక్కొక్క క్వశ్చన్. ఫస్ట్ వన్ ఈజ్ 27th క్వశ్చన్ అమ్మా. ఇది ట్రాఫిక్ లెవెల్. సో ట్రాఫిక్ లెవెల్ అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ రిప్రజెంట్ ఇన్ ఇకలాజికల్ పిరమిడ్? ట్రాఫిక్ లెవెల్ అంటే ఆర్ ఎన్విరాన్మెంటలిస్ట్. సో ట్రాఫిక్ లెవెల్ అంటే ఫస్ట్ డెఫినేషన్ రాయాలి మనం. ఏంటి అంటే ఇట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం అనే ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ వెబ్. ఆ ఫుడ్ చైన్లో కానీ ఫుడ్ వెబ్లో కానీ ఒక ఆర్గనిజం పొజిషన్ని చెప్తాం కదా మనం, దాన్ని ట్రాఫిక్ లెవెల్ అని పిలుస్తాం. యూజువల్లీ మనకి ఎకలాజికల్ పిరమిడ్స్లో ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఉంటాయన్నమాట. ప్రొడ్యూసర్స్ ఆక్యుపైస్ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసరికి ప్రైమరీ కన్స్యూమర్స్. థర్డ్ లెవెల్ వచ్చేసరికి సెకండరీ కన్స్యూమర్స్. ఫోర్త్ లెవెల్ వచ్చేసరికి టెరిషరీ కన్స్యూమర్స్. ఇంకా టాప్ మోస్ట్ కార్నివర్స్. అలా ఆర్గనిజమ్స్ లెవెల్స్ని ఆక్యుపై చేస్తాయి. సో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కన్స్యూమర్స్ ఇలా మనం రిప్రజెంట్ చేస్తూ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే మనం డెఫినేషన్ రాయాలి. పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం ఇన్ ఏ ఫుడ్ చైన్ ఆర్ ఫీడింగ్ లెవెల్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం అని కూడా చెప్పచ్చు. తర్వాత మనం ఎకలాజికల్ పిరమిడ్లో ఏమేం లెవెల్స్ ఉన్నాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక డయాగ్రామ్ కూడా వేస్తే ఎగ్జాంపుల్ కింద మార్క్స్ కొంచెం బాగా పడతాయి అన్నమాట. నెక్స్ట్ 28th క్వశ్చన్. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బీ టేకెన్ టు కండక్ట్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్? వెరీ ఈజీ క్వశ్చన్. మనం మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా. టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అని ఎక్స్పెరిమెంట్లో జస్ట్ ప్రికాషన్స్ రాయమన్నాడు అంతే. ఫస్ట్ ప్రికాషన్ ఏం రాయాలి అంటే వీ హ్యావ్ టు డీస్టార్చ్ ద ప్లాంట్. మనం ఫస్ట్ పాటెడ్ ప్లాంట్ని డీస్టార్చ్ చేయాలి. ఎందుకు అంటే ఇఫ్ ఆల్రెడీ స్టార్చ్ చేసి ప్రజెంట్ స్టార్చ్ కనుక ఉంటే ఇట్ మైట్ ఇంటర్ఫియర్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. మనకి రిజల్ట్లో ఆ స్టార్చ్ ఇంక్లూడ్ అయ్యి రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం డీస్టార్చ్ చేయాలి. అది ఒక ప్రికాషన్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు టేక్ నారో లీఫ్డ్ ప్లాంట్. నారోగా ఉన్న లీఫే తీసుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ సూటబుల్ టు ఇన్సర్ట్ ఇట్ టు బాటిల్ ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నారో లీఫ్ ప్లాంట్ తీసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిల్. వైడ్ మౌత్ ఉన్న ట్రాన్స్పరెంట్ బాటిలే తీసుకోవాలి, ఎందుకంటే మనం లోపల ఏం జరుగుతుందో చూడాలి. లీఫ్ టచ్ అవ్వకుండా ఉండాలి కదా, చూడడం కోసం మనం ట్రాన్స్పరెంట్ బాటిలే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రికాషన్ వచ్చేసరికి వీ హ్యావ్ టు సీ దట్ ద లీఫ్ డు నాట్ టచ్ కేవర్డ్ సొల్యూషన్. సో మనం హాఫ్ లీఫ్ ఇన్సర్ట్ చేస్తాం కదా, సో లోపల ఉన్న హాఫ్ లీఫ్ కేవర్డ్ సొల్యూషన్ టచ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా వీ హ్యావ్ టు అప్లై వాజలైన్ ఆర్ గ్రీస్ టు కార్క్కి మనం స్ప్లిట్ చేసాం కదా, సో ఇన్సర్ట్ చేయడానికి లీఫ్ని. సో చిన్న గ్యాప్ ఉన్నా సరే మనకి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్లో రిజల్ట్ ప్రాపర్గా రాదు కాబట్టి వీ హ్యావ్ టు అప్లై వాజలిన్ ఆర్ గ్రీస్. అక్కడ ఉన్న గ్యాప్లో గ్రీస్ కానీ వాజలిన్ కానీ అప్లై చేయాలి. సో ఈ ప్రికాషన్స్ని మనం రాయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఇక్కడ 2 ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇచ్చాడు, జస్ట్ లొకేషన్ అండ్ హార్మోన్స్ సెక్రేటెడ్ ఇచ్చాడు అంతే. సో 2 హార్మోన్స్ అంటే 5th లెసన్ క్వశ్చన్స్ అనమాట ఇవి. థైరాయిడ్ గ్లాండ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ నియర్ ద నెక్ దగ్గర ఉంటుంది. హార్మోన్ ఇస్ థైరాక్సిన్ హార్మోన్. థైరాక్సిన్ అనే హార్మోన్ సెక్రేట్ చేస్తుంది. ఎడ్రినల్ గ్లాండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ అటాచ్ టు అవర్ కిడ్నీస్. మన కిడ్నీస్కి క్యాప్ లైక్ స్ట్రక్చర్స్లో అటాచ్ అయి ఉంటాయి. హార్మోన్స్ వచ్చేసరికి ఎడ్రినలైన్ హార్మోన్. సో వెరీ వెరీ ఈజీ. దీనికి 4 మార్క్స్ వచ్చేస్తాయి. యాక్చువల్గా మనకి ఇక్కడ ఫంక్షన్ అడగలేదు, ఒక
ఒకవేళ ఫంక్షన్ అడిగితే కనుక ఆ ఫంక్షన్స్‌ని కూడా మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి అడగలేదు కాబట్టి జస్ట్ లొకేషన్ అండ్ హార్మోన్స్ సెక్రీటెడ్ వరకి రాసాం మనం. నెక్స్ట్ 30th క్వెషన్. రైట్ 2 స్లోగన్స్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్. సో ఆల్రెడీ మీరు ఫోర్త్ లెసన్‌లో చదువుంటారు ఆర్గాన్ డొనేషన్ గురించి. సో యశ్వంత్ కెడావర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దగ్గర. సో ఆర్గాన్ డొనేషన్ గురించి ఏవైనా 2 స్లోగన్స్ రాయమన్నాడు. సో స్లోగన్స్‌లో మాక్సిమం స్టూడెంట్స్ అందరూ బాగా పండిపోయి ఉంటారు. సో ఏవైనా 2 కొంచెం క్రియేటివ్‌గా ఉన్న పీపుల్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేసేలాగా ఉన్న స్లోగన్స్‌ని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడితో మనకి థర్డ్ సెక్షన్ అయిపోయింది. లాస్ట్ సెక్షన్ ఫోర్త్ 31 క్వెషన్. ఇక్కడ చూడండి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో ఇక్కడ వరకు ఏ సెక్షన్‌లోనూ మనకి చాయిస్ లేదు. లాస్ట్ ఇంటర్నల్ సెక్షన్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఈచ్ క్వెషన్ క్యారీస్ 8 మార్క్స్, 8 మార్క్స్ వస్తాయి. సో చాలా చాలా జాగ్రత్తగా రాయాలి. ఫస్ట్ 31st క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో ఫస్ట్ మన డయాగ్రామ్ వేయాలి. క్లోరోప్లాస్ట్ 3 మెంబ్రేన్ స్ట్రక్చర్. తర్వాత దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ పాయింట్ వైస్‌గా రాయాలి, పారాగ్రాఫ్‌లో కాకుండా. సో స్ట్రోమా, గ్రానా, థైలకాయిడ్స్ వాటన్నిటి గురించి మనం మెన్షన్ చేస్తూ సో వీలైనంత వరకు కొంచెం ఎక్కువ స్టఫ్ ఇస్తూ రాస్తే 8 మార్క్స్ క్వెషన్ కాబట్టి కొంచెం ఎలాబరేట్ చేసి రాస్తే మంచిది. డయాగ్రామ్ మాత్రం ఫస్ట్ వేయాలి, నీట్‌గా వేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఈ క్వెషన్ మనం అటెంప్ట్ చేయలేమనుకుంటే రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇచ్చాడు. వెరీ ఈజీ క్వెషన్. డిఫరెన్సెస్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ఇట్ టాబ్లెట్ ఫామ్. ఒక టేబుల్ వేసేసి ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ హెడ్డింగ్స్ పెట్టాలి. క్వెషన్ నెంబర్ మర్చిపోవద్దు. 31st క్వెషన్. సో ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి కొన్ని పాయింట్స్ రాయాలి. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఎనరోబిక్ వచ్చేసరికి ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని. ఏరోబిక్ రెస్పిరేషన్లో మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, హియర్ లెస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఏరోబిక్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ ఆర్ రిలీజ్డ్. ఎనరోబిక్లో లాక్టిక్ యాసిడ్ ఆర్ ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఇంకా ఈక్వేషన్స్ ఉంటాయి మనకి, కెమికల్ ఈక్వేషన్స్. ఆ రెండు రిప్రజెంట్ చేయాలి. కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్. కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్. ఇలా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం వీలైనంత వరకు మీకు తెలిసి నన్ని పాయింట్స్ కూడా అట్లీస్ట్ 4 రాయాలి. సో 4 + 4 8 ఉంటాయి, సరిపోతుంది. మీకు ఇంతకన్నా ఎక్కువ రాసినా సరే పర్వాలేదు. అది క్వశ్చన్. నెక్స్ట్ 32nd క్వశ్చన్. వాట్ ఈజ్ మాస్టికేషన్? సో 7th లెసన్ మాస్టికేషన్, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్. సో మాస్టికేషన్ అంటే డెఫినేషన్ రాయాలి ఫస్ట్. ప్రాసెస్ ఆఫ్ చూవింగ్, గ్రైండింగ్ అండ్ షెడ్డింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ అవర్ మౌత్. మన మౌత్లో ఫుడ్ మెటీరియల్ని చూ చేసి, గ్రైండ్ చేసి, షెడ్ చేయడాన్ని మాస్టికేషన్ అంటాం. ఆ డెఫినేషన్ రాసేసి నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో మాస్టికేషన్కి ఏం కావాలి మనకి? టీత్ కావాలి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ టీత్ ఉన్నాయని అడిగాడు. సో ఎన్ని ఉన్నాయి? ఇన్సిజార్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో 4 టైప్స్ ఆఫ్ టీత్ ఉన్నాయని చెప్పి వాట్ ఆర్ ది ఫంక్షన్స్ అని అడిగాడు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇప్పటికే టైం లాస్ట్కి వచ్చేసి ఉంటుంది. సో టైం ఇంకా ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా మనం చక్కగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఫంక్షన్స్కి ఒక టాబ్లెట్ ఫామ్ వేసేసుకున్నాం అనుకోండి. సో మనకి 7th లెసన్లో ఒక టాబ్లెట్ ఫామ్ ఉంది. టీత్, వాటి షేప్, వాటి ఫంక్షన్. సో ఆ టాబ్లెట్ ఫామ్లో వేసామంటే మనకి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కూడా పెట్టినట్టు అవుతుంది. సో ఇక్కడ మనం టేబుల్ వేసుకోవడం మంచిది. సో ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. లేదా హౌ డస్ సెక్స్ డిటర్మినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్లో సెక్స్ డిటర్మినేషన్ గురించి అడిగాడు. సో 8th లెసన్లో క్వశ్చన్ హెరిడిటీ. సో హ్యూమన్ బీయింగ్స్ కంటైన్ 23 pairs of chromosomes, 22 pairs are allosomes, 23rd pair is 22 pairs of chromosomes are autosomes and the 23rd pair of chromosome is allosomes, X chromosome. సో ఏముంటాయి? జెంట్స్లో, బాయ్స్లో అయితే XY, గర్ల్స్లో అయితే XX. సో ఏ స్పర్మ్, ఆండ్రోస్పర్మ్, గైనోస్పర్మ్, ఓవంతో ఫ్యూజ్ అయితే ఏ బేబీ వస్తుంది. అవన్నీ కూడా మనం ఇక్కడ చూపించాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్తో చెప్పాడు. మనకు అక్కడ పక్కన ఓ డయాగ్రామ్ ఉంటుంది సెక్స్ డిటర్మినేషన్కి. సో ఆ డయాగ్రామ్ ఫ్లో చార్ట్ ఫామ్లో వేసినా సరే మనం చక్కగా రిప్రజెంట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో రెండిట్లో మీకు ఏది బాగా ప్రజెంట్ చేయగలను అనిపిస్తే ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేసి రాయండి. ఇక లాస్ట్ 33rd క్వశ్చన్. నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ స్పర్మ్ సెల్.
స్పెర్మ్ సెల్ చాలా ఈజీ. చాలా చాలా ఈజీ. అలా అని రఫ్‌గా వేయొద్దు. అప్పటికే మనం లాస్ట్ మూమెంట్‌లో ఉంటాం. చాలా తక్కువ మినిట్స్ మన చేతిలో ఉంటాయి. సో, వీలైనంత వరకు కొంచెం ఫాస్ట్‌గా, నీట్‌గా ప్రెజెంట్ చేయండి స్పెర్మ్ సెల్ డయాగ్రామ్. లేదు అంటే కింద ఇంటర్నల్ చాయిస్‌లో ఇంకో క్వెషన్ ఇచ్చాడు. హ్యూమన్ ఎక్స్‌క్రిటరీ సిస్టమ్ షోయింగ్ కిడ్నీస్, యూరిటస్, యూరినరీ బ్లడ్ అంటే మన ఎక్స్‌క్రిటరీ సిస్టమ్ వేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం పెద్ద డయాగ్రామ్. సో, మన చేతిలో ఎన్ని నిమిషాలు ఇంకా ఉన్నాయి అన్నదాన్ని బట్టి మీరు రెండిట్లో ఏదో ఒక క్వెషన్ చూస్ చేసుకోండి. ఎక్కువ టైం ఉంటే మీరు ఎక్స్‌క్రిటరీ సిస్టమ్ చూస్ చేసుకోవచ్చు. తక్కువ టైమే ఉంది అనుకుంటే స్పెర్మ్ సెల్ చూస్ చేసుకొని చేయండి. ఇది మన బయోలాజికల్ సైన్స్ పేపర్ అన్నమాట. మోడల్ పేపర్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసింది. సో, డయాగ్రామ్స్ వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే ఇది. సో, నీకు శాంపిల్‌గా చూపిస్తున్నాను ఇక్కడ. మనం డయాగ్రామ్ చాలా నీట్‌గా వేసి ఇలా ఒక డాటెడ్ లైన్ డ్రా చేయాలి. డాటెడ్ లైన్ వరకు మన పార్ట్స్‌ని ట్రాక్ చేసి అక్కడ మనం లేబులింగ్ చేయాలన్నమాట. ఎలా పడితే అలా చేయకూడదు. సో, మాక్సిమం మనం డయాగ్రామ్‌కి లెఫ్ట్ సైడ్ మాత్రమే లేబులింగ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ అంటే మీకు రైట్ సైడ్. డయాగ్రామ్‌కి లెఫ్ట్ సైడ్ మాత్రమే లేబులింగ్ చేయాలి. బట్ ఇక్కడ హార్ట్ వచ్చేసరికి ఎక్సెప్షన్. మనకి చాలా పార్ట్స్ ఉంటాయి కాబట్టి మనం 2 సైడ్స్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం డయాగ్రామ్స్‌కి లెఫ్ట్ సైడ్ మాత్రమే చేయాలి. హెడ్డింగ్ వచ్చేసరికి మనం డయాగ్రామ్ కింద పెట్టాలి. కిందనే పెట్టాలి. అండ్ ఇంకొక మాట, డయాగ్రామ్ క్వెషన్‌కి క్వెషన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దు. సో, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. బయాలజీకి వెయిటేజ్ ఎక్కువ అండి, 54 మార్క్స్. సో, కాన్సెప్ట్ వైస్‌గా చదువుకుంటూ కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. డయాగ్రామ్స్ చాలా నీట్‌గా ప్రెజెంట్ చేయండి. క్వెషన్ నెంబర్స్ వేశారో లేదో చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ వరకు ఎగ్జామ్ రాయకూడదు. ఓ 5 మినిట్స్ ముందు ఆపేసేయాలి. మళ్ళీ వెనక్కెళ్ళి మనం క్వెషన్ నెంబర్స్ వేసామా లేదా, ఇచ్చిందంతా ప్రెజెంట్ చేశామా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. సో, ఇవన్నీ కూడా మీరు లాస్ట్ మూమెంట్ 5 మినిట్స్‌లో చెక్ చేసుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈవీఎస్ క్వెషన్ ఒక్కటే ఇచ్చాడు మనకి. అలా అని ఈవీఎస్ చదవడం మానేసేయొద్దు. సో, మనకి ఇంకా అరౌండ్ 50 డేస్ ఉంది టైంకి ఎగ్జామ్‌కి. అందుకని అట్‌లీస్ట్ రోజుకి ఒక ఈవీఎస్ లెసన్ అయినా టెక్స్ట్ బుక్‌తో పాటు చదువుకుంటూ ఉంటే అటు టెక్స్ట్ బుక్ వచ్చేస్తుంది. ఇటు ఈవీఎస్ లెసన్స్ వచ్చేస్తాయన్నమాట. నెగ్లెక్ట్ చేయొద్దు ఈవీఎస్‌ని కూడా. ఇంకా టెన్షన్ పడొద్దు. చాలా కూల్‌గా ఉండండి. మీరు టెన్షన్ పడితే వచ్చింది కూడా పోయే ఛాన్స్ ఉంది. సో, కూల్‌గా రాయండి. 100 మార్క్స్ నేను రాస్తానో లేదో అని డౌట్స్ వద్దు. మీరు చాలా కూల్‌గా ఉంటే అయిపోతుంది. చాలా చక్కగా టైం మేనేజ్ చేసుకొని మీరు రాయగలగొచ్చు. ఇంకా ఎలాంటి ఇండైరెక్ట్ క్వెషన్స్ కూడా లేవు మన పేపర్‌లో అబ్జర్వ్ చేస్తే. సో, ఎక్కువ టైం తీసుకోవు. ఇదివరకైతే మీరు ప్రీ పబ్లిక్ రాసే ఉంటారు. ఇండైరెక్ట్ క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. సో, మనం వాటిని చదివి అర్థం చేసుకోవడానికి టైం పట్టదు. ఇక్కడ ఇండైరెక్ట్ లేవు. అన్నీ డైరెక్ట్ క్వెషన్సే కాబట్టి ఎక్కువ టైం తీసుకోవన్నమాట. టైం మేనేజ్ చేసుకోండి. ఈ 2 మంత్స్ నుంచి మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం లేదు కాబట్టి 100 మార్క్స్ ఒక్కసారి రాస్తూ ఉంటే మీకు ఫింగర్స్ పెయిన్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మీరు రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. రోజుకి ఒక టాపిక్ అయినా చూడకుండా రాస్తూ ఉండండి. సో, మీ వేళ్ళు కూడా కొంచెం అలవాటు పడతాయి. ఒక్కసారే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత 6 డేస్ 100 మార్క్స్‌కి 3 అవర్స్ 15 మినిట్స్ రాస్తూ ఉంటే మీ వేళ్ళు కూడా అలసిపోతాయి. పెయిన్ వచ్చేసి రాయలేకపోతారేమో. అందుకని కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేస్తే మీరు చక్కగా ఎగ్జామ్స్ రాయగలగచ్చు. లాస్ట్ టిప్ అండి, బీ సేఫ్. చక్కగా మాస్క్ వేసుకోండి, శానిటైజర్స్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్‌గా ఎగ్జామ్ రాసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.